హలో ఎవరిబడి. ఈరోజు మనం బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎగుమతి దిగుమతి బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్, ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The Export and Import Bank of India set up by the Government of India on 1st January 1982. Its main objectives are to ensure integrated and coordinate approach in solving the problems exports in India, to pay specific attention to exports of capital goods. The Exports and Imports Bank of India, EXIM, the EXIM Bank of India set up by the Government of India on 1st January 1982. Its main objectives are to ensure integrated and coordinate approach in solving the problems export in India, to pay specific attention to export of capital goods. Right. సో ఎగ్జిమ్ గురించి అసలు బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత వాటి యొక్క అబ్జెక్టివ్స్, తర్వాత ఫంక్షన్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఎగ్జిమ్ బ్యాంక్, ది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా is also known as Exim Bank. The Exim Bank of India is a public sector financial institution established on 1st January 1982. It started operating with head office in Mumbai from 1st March 1982. It was established by an act of parliament for the purpose of financing, facilitating and promoting foreign trade. Exim Bank is managed by board of directors which are representative from the government. The Export-Import Bank of India, also known as Exim Bank. The Exim Bank of India is public sector financial institution established on 1st January 1982. It started operating with head office in Mumbai from 1st March 1982. It was established by the Act of Parliament for the purpose of financing, facilitating and promoting foreign trade. Exim Bank is managed by board of directors which has representatives from the government. సో భారతీయ ఎగుమతి దిగుమతి బ్యాంక్, ఈ భారతీయ ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఇది జనవరి 1, 1982 సంవత్సరంలో ఈ భారత ఎగుమతి దిగుమతి ఎగ్జిమ్ బ్యాంక్ స్థాపించబడింది. భారత విదేశీ వ్యాపారం అభివృద్ధి చేయడంలో ఇది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. ఈ భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యాలు అంటే ఎగుమతిదారుల సమస్యలు పరిష్కరించడం, తర్వాత ఈ ఉమ్మడి వ్యాపారాలు, సాంకేతిక సేవలు, ఎగుమతి, అంతర్జాతీయ వ్యాపార బ్యాంకింగ్ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించడం, అలాగే కొనుగోలుదారుల పరపతి విస్తృతం పరుస్తుంది. తన కార్యకలాపాలకు అవసరమైనటువంటి నిధుల కొరకు దేశీయ విదేశీ వనరులు సేకరించడం కోసం చర్యలు తీసుకుంటుంది. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మాట్లాడుకునే ముందు మన దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు విదేశీ వ్యాపారానికి విడివిడిగా నిధులు అనేవి సమకూరుస్తున్నాయి. అయితే వీటి మధ్య అనేది సమన్వయం అనేది లేదు. ఈ సమన్వయాన్ని సాధించడానికి భారతీయ దిగుమతి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 1, 1982 తేదీన పార్లమెంట్ దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని ఆమోదించి మార్చి 1, 1982 నుంచి బ్యాంక్ పనిచేయడం ప్రారంభించింది. మార్చి 1, 1982 నుంచి ఈ బ్యాంక్ పనిచేయడం ప్రారంభించింది. సో ముఖ్యంగా ఇది భారతీయ ఎగుమతి బ్యాంక్ ఈ కింద లక్ష్యాలను సాధించడం ఏమిటవి? ఎగుమతిదారుల సమస్యలు పరిష్కరించడం, తర్వాత ప్రాజెక్ట్ ఎగుమతులు, ఉత్పాదక వస్తువులు, ఉమ్మడి వ్యాపారాలు, సాంకేతిక సేవలు, ఎగుమతి వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధను చూపించడం, ఈ కొనుగోలుదారుల యొక్క పరపతి మార్గాల్ని అభివృద్ధిపరచడం, విదేశీ వ్యాపారానికి అవసరమైనటువంటి నిధులు దేశీయ విదేశీ మార్కెట్ల నుంచి సమీకరించడం, అంతర్జాతీయ మర్చెంట్ బ్యాంకింగ్ సేవలను సమకూర్చడం. ఇది ఎగుమతి దిగుమతి బ్యాంకులు చేసేటువంటి యాక్టివిటీస్. ఈ యొక్క ఎగుమతి దిగుమతి బ్యాంక్ యొక్క కార్యకలాపాలు చూస్తే
దిగుమతులను ప్రణాళికాబద్ధం చేయడం కోసం ఇవి సహాయపడతాయి. ఎగుమతులు అభివృద్ధి, నిర్వహణ, విస్తరణ, సాంకేతిక నిర్వహణ, పరిపాలన సమయాలను అందజేస్తుంది. అంతేకాకుండా వస్తు సేవల ఎగుమతుల అభివృద్ధికి సంబంధించినటువంటి మార్కెట్, పెట్టుబడి, సాంకేతిక, ఆర్థిక సేవలని నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఎగుమతి వీటికి ఎగుమతిదారులకు రుణాలు ఇవ్వడం, తర్వాత ఎగుమతి సంస్థలకు ద్రవ్య సహాయం చేయడం, విలువ ఆధారితంగా సేవలు చేయడం ఈ యొక్క దిగుమతి బ్యాంక్ యొక్క పనులు. సో ఈ ప్రోత్సాహక పథకాలు, ఈ దిగుమతిదారుల యొక్క ప్రోత్సాహ పథకాలని వాటి గురించి కూడా చూద్దాం. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ సెప్టెంబర్ 1981, wholly owned by the Government of India, commenced operation in March 1982, అపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఈ 1982లో జనవరి 1న ఈ పార్లమెంట్లో చట్టం ఆమోదైన తర్వాత మార్చ్ 1 1918 నుంచి ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అబ్జెక్టివ్స్ చూస్తే ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఫర్ functioning as the principal financial institution for coordinating the working of institutions engaged in financial exports and imports of goods and services with a view to promoting and countries' international trade, shall act on business principles with due regard to public interest. The Exim Bank, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్స్ అనేది ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ద్రవ్య సహాయం అంటాం. అంటే బ్యాంక్ అందించేటువంటి ద్రవ్య సహాయం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఈ రోజుకి బ్యాంక్ అనేది 3 రకాల లబ్ధిదారులకు వివిధ రకాలైనటువంటి రుణ సౌకర్యాలను అమలు చేస్తుంది. సో 3 రకాల లబ్ధిదారులు ఎవరు? ఫస్ట్ ఇండియన్ కంపెనీస్, భారత కంపెనీలకు రుణం. తర్వాత ఫారిన్ కంపెనీస్, ఫారిన్ గవర్నమెంట్స్కి, అలాగే ఫారిన్ కంపెనీస్. థర్డ్ వన్ ఇండియాలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు, ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్కి రుణం. ఫస్ట్ వన్ ఏంటి? ఇండియన్ కంపెనీస్. రెండోది ఫారిన్ కంపెనీస్, ఫారిన్ గవర్నమెంట్స్కి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్, భారతదేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు. ఇవేం చేస్తాయి? భారత కంపెనీలకు ఏ విధంగా రుణాలు ఇస్తాయనేది చూద్దాం ఒకసారి. ఎగుమతిదారులకు నేరుగా విత్త సహాయం చేయడం, విదేశాల్లో చేపట్టేటువంటి భారత ఉమ్మడి వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడం, తర్వాత షిప్మెంట్ రుణం అనేది మంజూరు చేయడం, ఎగుమతి సంబంధం ఉన్నటువంటి సంస్థలకి దాని సహాయం చేయడం. సో ఇది భారత కంపెనీలకు రుణాలు, ఎగుమతిదారులకు నేరుగా విత్త సహాయం చేయడం, విదేశాల్లో చేపట్టేటువంటి భారత ఉమ్మడి వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడం, షిప్మెంట్కి రుణం అనేది మంజూరు చేయడం, తర్వాత ఎగుమతి సంబంధం ఉన్నటువంటి సంస్థలకి ధన సహాయం చేయడం. ఇప్పుడు ఫారిన్ గవర్నమెంట్స్కి, ఫారిన్ కంపెనీస్కి ఎలా ఇస్తుందో చూద్దాం. విదేశీ ప్రభుత్వాలకు, కంపెనీలకి రుణ సహాయం, విదేశీ కొనుగోలుదారులకు అప్పులు ఇవ్వడం చేస్తుంది. తర్వాత విదేశీ ప్రభుత్వాలకు, విత్త సంస్థలకు క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విదేశీ బ్యాంకులకి రీలెండింగ్ సౌకర్యం కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియాలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్, భారతదేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులకి రుణాలు. ఈ ఎగుమతి హుండీలను డిస్కౌంటింగ్ చేయడం, రీడిస్కౌంటింగ్, ఏమిటి ఎగుమతి రుణాలను రీడిస్కౌంటింగ్ చేయడం, తర్వాత రీఫైనాన్స్ చేయడం, చిన్న పరిశ్రమల ఎగుమతుల యొక్క బిల్లులు రీడిస్కౌంట్ చేయడం, ఇతర సహాయం అంటే ఇతర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం. ఈ విధంగా సో ఈ విధమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంది. మన ఎగుమతిదారులకు నేరుగా సహాయం ఎలా చేస్తుంది? ఒకసారి ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఎక్స్పోర్ట్స్ ఎగుమతిదారులకు నేరుగా సహాయం అనుకున్నాం. భారత కంపెనీల్లో ఉన్న దాని గురించి మనం మాట్లాడాం. దిగుమతి బ్యాంకు చేసేటువంటి సహాయంలో ప్రత్యక్ష ధన సహాయం ముఖ్యమైనది. ఈ విషయాన్ని సప్లైదారులు చెల్లింపు రుణ రూపంలో ప్రాజెక్ట్ ఎగుమతుల కోసం రూపాయి విదేశీ కరెన్సీలోనూ ఉంటుంది. ఈ వివిధ పనుల కోసం బ్యాంకు నుండి
ఏ దిగుమతిదారుడైనా రుణాన్ని పొందవచ్చు. ఎగుమతి దిగుమతి బ్యాంకు 1999 2000 సంవత్సరంలో ఎగుమతిదారులకు నేరుగా చేసే సహాయం కింద 2812 కోట్లు మంజూరు చేసి 1719 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ పథకం కింద బ్యాంక్ ఎగుమతిదారులకు మార్చి 31 2000 వరకు 16,664 కోట్లు మంజూరు చేసింది. ఈ విధంగా ఎగుమతిదారులకి నేరుగా సహాయం చేస్తుంది, ఉమ్మడి వ్యాపారులకి సహాయం చేస్తుంది. దీని కింద భారతీయులు విదేశాల్లో సాగించేటువంటి ఉమ్మడి వ్యాపారాల్లో పెట్టుబడి కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ సహాయాన్ని ఇంతవరకు దక్షిణాసియా, ఆఫ్రికా, ఆగ్నేషియా మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకు మందులు, రబ్బరు, ఉక్కు పరిశ్రమ స్థాపనకు సహాయం చేయబడింది. షిప్మెంట్ ముందర రుణం అంటాం. అంటే ఎగుమతి చేయబడేటువంటి వస్తువుల ఉత్పత్తికి గాను బ్యాంకు వారు ముడి సరుకులు కొనుగోలు చేయడానికి లేదా ఇతర రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి రుణాన్ని బ్యాంక్ అందిస్తుంది. దీన్నే మనం షిప్మెంట్ రుణం అంటాం. ఈ రుణాల్లో పంపిణీ బ్యాంకు వాణిజ్య బ్యాంకులతో కూడా కలిసి పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎగుమతి సంబంధం ఉన్నటువంటి సంస్థలకు ధన సహాయం. బ్యాంకు ఎగుమతిదారులకు ప్రత్యక్షంగా సహాయం చేయడంతో పాటు ఎగుమతి అవకాశాలు ఉన్నటువంటి వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థల స్థాపన విషయంలో కూడా తోడ్పడుతుంది. బ్యాంకు ముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, సిరామిక్స్, టెక్స్టైల్స్ మొదలైనటువంటి వస్తువులు తయారీ సంస్థలకి ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ధన సహాయం చేస్తుంది. వీటితో పాటు మన విదేశీ కొనుగోలుదారులకు అప్పు. విదేశీ కొనుగోలుదారులకు అప్పు ఎలా వస్తుంది? భారతదేశం వస్తువులను విదేశీ దిగుమతిదారులు కొనేటందుకు వీలుగా వారికి రుణ సహాయం మంజూరు చేస్తాం. వాటి సహాయంతో దిగుమతిదారులు భారతదేశం నుండి కావాల్సినటువంటి సరుకులు పొందవచ్చు. ఈ రుణంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకు దక్షిణ తూర్పు ఆసియాలో నిర్మించిన సిమెంట్ ప్లాంట్ నిర్మాణానికి మంజూరు చేసింది. విదేశీ ప్రభుత్వాలకి అలాగే సంస్థలకి రుణ సహాయం చెప్పుకున్నాం కదా. ఈ సహాయం కింద విదేశీ ప్రభుత్వాలకి ఎగ్జిమ్ బ్యాంక్ విదేశీ ప్రభుత్వాలకు విత్త సహాయం, పరపతి సౌకర్యం వరుసగా కల్పిస్తుంది. దీనివల్ల ఆయా ప్రభుత్వాలకు, సంస్థలకి మూలధన వస్తువులు కొనుక్కునే శక్తిని కల్పించినట్లు అవుతుంది. ఈ పథకం కింద ఇంతవరకు టెక్స్టైల్స్ మిషనరీ, టీ మిషనరీ, పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్విప్మెంట్, వాహనాలు, యంత్ర పరికరాలు మొదలైనటువంటి కొనడానికి బ్యాంకు అవకాశం కల్పించింది. విదేశీ బ్యాంకులకు రీలెండింగ్ సౌకర్యం. విదేశీ దిగుమతిదారులు భారతదేశ ఇంజనీరింగ్ మూలధన వస్తువుల కొనుగోలుదారులకు విదేశీ బ్యాంకులకు ఈ సహాయం ఉద్దేశించబడింది. ఈ పథకం ప్రకారం విదేశీ కొనుగోలుదారులు భారతదేశంలో తయారైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం తేలికవుతుంది. ఎగుమతి హుండీలను రీడిస్కౌంటింగ్ అన్నాం కదా. స్వదేశీ వాణిజ్య బ్యాంకులకు ఎగుమతి దిగుమతి బ్యాంకులకు అందించేటువంటి సహాయంలో ఇది ముఖ్యమైనది. దీని ద్వారా ఈ 90 రోజులకి మించకుండా వాణిజ్య బ్యాంకులు హుండీలని తాను తిరిగి డిస్కౌంట్ చేసుకుంటుంది. మిగిలిన అన్ని పథకాల కంటే దీని ద్వారా వాణిజ్య బ్యాంకులకి ఎగుమతి దిగుమతి బ్యాంకు అందించే రుణం ఎక్కువగా కనిపిస్తుంది. రీఫైనాన్స్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు ఎగుమతిదారులకు అందించేటువంటి వివిధ రకాలైనటువంటి షిప్మెంట్ తర్వాత రుణాలను భర్తీ చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద వాణిజ్య బ్యాంకులు ప్రాజెక్ట్ ఎగుమతిదారులకు అందించినటువంటి రూపాయి రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. చిన్న పరిశ్రమల ఎగుమతి బిల్లుల రీడిస్కౌంటింగ్. 1985లో ఎగుమతి దిగుమతి బ్యాంకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు ఎగుమతి అవకాశాన్ని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద వాణిజ్య బ్యాంకులు చిన్న పరిశ్రమలకు అందించేటువంటి ఎగుమతి రుణానికి సంబంధించిన హుండీలను బ్యాంకు వద్ద రీడిస్కౌంట్ చేసుకోవచ్చు. అలాగే పరిశ్రమల వారీగా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది. పరిశ్రమ వారీగా ఎగుమతి దిగుమతి బ్యాంక్ చేసినటువంటి సహాయం గమనిస్తే మనం మొత్తం 1999 2000 సంవత్సరానికి 2812 కోట్లకు చేరింది. ఈ మొత్తంలో అధిక భాగాన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ పరిశ్రమలకు, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ పరిశ్రమలకు, గ్రానైట్ రాళ్ళు, రత్నాలు, ఆభరణాలు, ఫైబర్ గ్యాస్, ఆటల పరికరాలు, సిల్క్ ఉత్పత్తులు, టెలికమ్యూనికేషన్ మొదలైనటువంటి పరిశ్రమలకి ఎక్కువ భాగాన్ని అందించడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది డిఫరెంట్ సెక్టార్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లోన్,
ఇవ్వడం, రీడిస్కౌంటింగ్ చేయడం, షిప్మెంట్ రుణాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటుంది. సో మనం ఫంక్షన్స్ గమనిస్తే ద బ్యాంక్స్ ఫంక్షన్స్ ఆర్ సెగ్మెంట్ ఇంటూ సెవరల్ ఆపరేషన్స్ గ్రూప్, నేమ్లీ కార్పొరేట్ బ్యాంకింగ్ గ్రూప్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ట్రేడ్ ఫైనాన్స్ గ్రూప్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎక్స్పోర్ట్ సర్వీస్ గ్రూప్, ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ సర్వీస్ బ్యాంక్, సపోర్ట్ సర్వీస్ గ్రూప్. సో ఈ విధమైనటువంటి ఫంక్షన్స్ ఈ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ గ్రూప్స్గా మనం పేర్లు ఇస్తే కార్పొరేట్ బ్యాంకింగ్ గ్రూప్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ట్రేడ్ ఫైనాన్స్ గ్రూప్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎక్స్పోర్ట్ సర్వీస్ గ్రూప్, ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ సర్వీస్ బ్యాంక్, సపోర్ట్ సర్వీస్ గ్రూప్. ఈ విధంగా మనం ఈ ఎగ్జిమ్ యొక్క ఫంక్షన్స్ గురించి చెప్పుకోవచ్చు. మనం ఎగ్జిమ్ బ్యాంక్స్ అనేవి కార్పొరేట్ బ్యాంకింగ్ తర్వాత ముఖ్యంగా మనం రాష్ట్రాల వారీగా చేసేటువంటి ఎగ్జిమ్ బ్యాంక్ చేసేటువంటి సహాయం గురించి మాట్లాడుకుంటే, భారతీయ ఎగుమతి దిగుమతుల బ్యాంకు వివిధ రాష్ట్రాల్లో దిగుమతులకి సంబంధించి చేసినటువంటి సహాయాన్ని మనం చూస్తే 1999-2000 సంవత్సరానికి ఎగుమతులకు సంబంధించి కొత్త యూనిట్లు స్థాపించడం కోసం 846 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 188 కోట్లు, తర్వాత మహారాష్ట్రకు 214 కోట్లు, తమిళనాడుకు 167 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇక మార్చి 2000 చివరి నాటికి బ్యాంక్ చేసినటువంటి మంజూరులు గమనిస్తే కొత్త యూనిట్ల స్థాపనకు మంజూరు చేసిన 4313 కోట్లలో 1055 కోట్లు మహారాష్ట్రకు, 630 కోట్లు తమిళనాడుకు, 607 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎగుమతి ప్రోత్సాహ పథకాలు, ఎగుమతులకు కావాల్సినటువంటి టర్మ్ క్రెడిట్ ఇస్తుంది. భారత ఎగుమతిదారులకు విదేశీ పోటీని తట్టుకునేందుకు గాను ఈ పరపతిని సులభమైన షరతుల మీద ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా భారత వస్తువులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ వస్తువులు కొనుగోలుకే విదేశీయులకు పరపతిని ఇస్తుంది. అంటే విదేశీయులకు లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. భారతీయ వర్తకులకు విదేశాల్లో ఉమ్మడి వ్యాపార సంస్థలు నెలకొల్పడానికి ఈక్విటీ కంట్రిబ్యూషన్కి ఈ బ్యాంక్ సహాయం అందిస్తుంది. అంటే విదేశాల్లో భారతీయ వర్తకులు ఉమ్మడి వ్యాపారం చేయడం కోసం ఈ ఫైనాన్స్ అనేది అందిస్తుంటుంది. ఈ విధంగా భారత విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టింది ఎగ్జిమ్ బ్యాంక్. భారతీయ విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. 2006 మార్చి నాటికి 18,475 కోట్ల ద్రవ్య సహాయం అనేది అందించింది. ఈ ఎగుమతి దిగుమతి బ్యాంక్ యొక్క వనరుల గురించి మనం చూస్తే, ఈ బ్యాంక్ అధీకృత మూలధనం 200 కోట్లు, దీనికి 500 కోట్లకి పెంచవచ్చు. ఇందులో చెల్లించిన మూలధనం 75 కోట్లు, దీనికి భారత ప్రభుత్వం 20 కోట్ల రుణాన్ని ఇచ్చింది. దీన్ని నిర్వహించడం కోసం 17 మంది సభ్యులు ఉన్నటువంటి డైరెక్టర్ బోర్డు ఉంది. ఈ బోర్డులో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, ఐడిబిఐ, ఈసీజీసీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, వాణిజ్య బ్యాంకులు, ఎగుమతి సమాజం ప్రతినిధులు ఉంటారు. ఈ విధంగా మనం ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవి చేసేటువంటి కార్యకలాపాలు ఏంటి? ఎగుమతి దిగుమతులు ప్రణాళికబద్ధం చేయడం, అభివృద్ధి పరచడం చేస్తూ ఉంటాం. ఎగుమతులకి అభివృద్ధి నిర్వహణకు, విస్తరణకు, సాంకేతిక నిర్వహణకు పరిపాలన సహాయాలను అందిస్తూ ఉంటుంది. వస్తు సేవల ఎగుమతి అభివృద్ధికి సంబంధించినటువంటి మార్కెట్ పెట్టుబడి, సాంకేతిక ఆర్థిక సర్వేలని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ప్రోత్సాహ పథకాలు కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇది ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మనం ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఈ యొక్క ఏర్పాటు అనేది జనవరి 1, 1982 తేదీన పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించినప్పటికీ మార్చి 1, 1982 నుంచి ఈ బ్యాంక్ అనేది ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. దీని యొక్క లక్ష్యాలు ఏంటి? భారతీయ ఎగుమతి బ్యాంకుని ఈ లక్ష్యాలు గురించి మనం మాట్లాడుకుంటే, ఎగుమతిదారుల సమస్యను పరిష్కరించడం కోసం, అలాగే ప్రాజెక్ట్ ఎగుమతులు, ఉత్పాదక వస్తువులు, ఉమ్మడి వ్యాపారాలు, సాంకేతిక సేవల ఎగుమతి వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం, కొనుగోలుదారుల పరపతి మార్గాలను అభివృద్ధిపరచడం, విదేశీ మార్గానికి అవసరమైనటువంటి నిధులు దేశీయ విదేశీ మార్కెట్ల నుంచి సమీక్షించడం, అంతర్జాతీయ మర్చెంట్ బ్యాంకింగ్ సేవల్ని సమకూర్చడం. ఇవి ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు.
ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ముఖ్యంగా ఎక్స్పోర్టర్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎగుమతిదారుల యొక్క సమస్యలను సాల్వ్ చేస్తుంది. ఇట్ పే స్పెషల్ అటెన్షన్ టు క్యాపిటల్ గూడ్స్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్, జాయింట్ వెంచర్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్. అదే మనం ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి వర్తకులకి సహాయం అందించడం, బయర్స్ క్రెడిట్, కొనుగోలుదారులకి అప్పులు ఇవ్వడం, స్టెప్స్ టు సెక్యూర్ ఇండియన్ ఫారెన్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఫర్ ఇట్ యాక్టివిటీస్. తర్వాత ఇట్ ప్లాన్స్ ప్రమోట్స్ అండ్ డెవలప్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. భారతదేశం యొక్క ఎగుమతులు దిగుమతుల్ని అభివృద్ధి చేయడం కోసం ఇవి దోహదపడుతుంది. క్రెడిట్ టు ఫారెన్ బయర్స్ ఆఫ్ ఇండియన్ గూడ్స్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ గూడ్స్. భారతదేశంలో తయారైనటువంటి ఇంజనీరింగ్ వస్తువులకి కొనుగోలుదారులు, విదేశాల్లో ఉన్నటువంటి భారత ఇంజనీరింగ్ వస్తువుల కొనుగోలుదారులకి లోన్స్ ఇవ్వడం ఈ ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం. ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ గురించి ఎగుమతి దిగుమతి బ్యాంక్ గురించి మాట్లాడుకోవచ్చు. సో తర్వాత క్లాస్లో వేరే టాపిక్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.